వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాన్యూస్ ఆఫీస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు. హైదరాబాద్లోని మహాటీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి. హైదరాబాద్లోని మహాటీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ డోర్లు, స్టూడియోతో పాటు కార్యాలయం బయట నిలిపి ఉంచిన కార్లపై బండరాళ్లు వేసి ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ తెలుగు న్యూస్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. మహా టీవీ దాడి కేసులో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహా న్యూస్ ఆఫీస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అమ్మ నువ్వే పోలీసు ఇక్కడి నుంచి కొట్టుకుంటా పైకి వచ్చింది. ఏదో ఇక్కడ నుంచి ఈ కుండీలు కూడా తీసి వాటితో పగలగొట్టారు, వెనక కొట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దళారులకు దందాలకు తెర దింపారు. స్వామివారి శ్రీగా దర్శనం చేయిస్తామని దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని శ్రీ మఠం అధికారులు తెలిపారు. శ్రీగ్రహ దర్శనానికి ఎవరు డబ్బులు చెల్లించి మోసపోవద్దని శ్రీ మఠం అధికారులు మైకుల ద్వారా ప్రకటనలు చేశారు.
శ్రీహరివాయుగురుభ్యో నమః. మంత్రాలయ శ్రీక్షేత్ర రాఘవేంద్ర స్వాముల వారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి అసంఖ్యాక భక్తాదులకు శ్రీమఠపు యాజమాన్యపరంగా ఒక విశేషమైనటువంటి సూచన మరియు విజ్ఞప్తి. ఇటీవల కాలంలో మంత్రాలయ శ్రీక్షేత్రంలో ప్రతినిత్యము కూడా మూల రామచంద్రుల వారికి, శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వాముల వారికి విశేషంగా పరిమళ ప్రసాదాన్ని నివేదన చేసి, పరిమళ ప్రసాదం కౌంటర్లో మనము అధికృత రసీదుతో ఇవ్వడం జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే. కానీ ఇటీవల కొంతమంది మోసపూరితంగా దుకాణదారులు పరిమళ ప్రసాదాన్ని పోలినటువంటి నకిలీ ప్రసాదాలను తయారు చేసి అంగళ్లలో అమ్ముతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఒకవేళ శ్రీమఠానికి సంబంధించినటువంటి లీజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అంగళ్లలో ఎవరికైతే మనం లీజ్ ఇచ్చినామో అలాంటి అంగళ్లలో ఈ నకిలీ పరిమళ ప్రసాదాలు ఒకవేళ మనకు లభ్యమైనట్టయితే, మా యొక్క విజిలెన్స్ విభాగ తనిఖీలో దొరికినట్టయితే మరుక్షణము వాటిని సీజ్ చేసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వారి యొక్క అంగళ్లను మనము ఆ యొక్క లీజ్ అగ్రిమెంట్ని కూడా రద్దు చేస్తామని అందరికి కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. కనుక ఎవరు కూడా ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రచారానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని సహించము. భక్తాదులు దీన్ని గమనించి అలాంటి బ్రోకర్ల యొక్క మోసానికి తావు ఇవ్వకుండా అధికృతమైనటువంటి సేవా రసీదును పొంది వారు శీఘ్ర దర్శనానికి పోయేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాదులందరూ కూడా దీన్ని గమనించి తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా మీ యొక్క మీడియా మాధ్యమం ద్వారా నేను తెలుపుతున్నాను. ఎస్కే శ్రీనివాసరావు, శ్రీ రాఘవేంద్ర స్వామి వ్యవస్థాపకులు, మన యొక్క జి శ్రీపతి గారు ధార్మిక విభాగ అధికారి, మేమిద్దరం కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రకటన చేస్తున్నాము. హరి ఓం తత్త శ్రీకృష్ణార్పణమస్తు. హైదరాబాద్లో మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ మైబాద్లో జర్నలిస్టుల నిరసన. దాడిని తీవ్రంగా ఖండించిన టీయూడబ్ల్యూజే మైబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభం లాంటి పత్రికా రంగం పైన దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వార్తలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ పైన కక్ష సాధింపు ధోరణిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు గుండాల్లాగా వ్యవహరిస్తూ దాడులు చేసి ఆఫీసులో ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా జర్నలిస్టులకు సంబంధించిన, ఆఫీసుకు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో వార్తలను ప్రచురించడం, ప్రజల వాస్తవాలను ప్రజలకు వివరించడం అనేది పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల ప్రధాన పాత్ర. వాటిని ఖండించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కేవలం దాడుల ద్వారానే వాటిని అణచివేయాలని చూడడం తీవ్రమైన తప్పుగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పుడు వార్తలు రాసే పత్రికలను, ఎలక్ట్రానిక్ ఛానళ్లను మా అనునాయులు క్షమించరు అని చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే మహా టీవీ పైన దాడి జరగడం పత్రికలకు ఒక సవాలుగా మేము భావిస్తున్నాం. జర్నలిస్టు యూనియన్లన్నీ ఐక్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు కూడా దీన్ని తమకు ఒక హెచ్చరికలా గుర్తించి దీనిపైన పోరాటాలకు సిద్ధం కావాలని, వెంటనే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన స్పష్టమైన ప్రకటన చేసి జర్నలిస్టులకు, మీడియా రంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఉలందకొండ గ్రామం సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా ఎన్నికైన ఈవి రమణ నాకు ఒక అవకాశం కల్పించిన ఏపీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరు వెంకటరెడ్డి మరియు యువత నేత గౌరు జనార్దన్ రెడ్డి మరియు జనసేన పార్టీ నాయకులు మరియు బీజేపీ నాయకులకు, మా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నా బలమేంటో భారతదేశంలో అందరికీ తెలుసు. ఇంకా నా బాడీలో 4 బుల్లెట్లు ఉన్నాయని కొండమురళి అన్నారు. జరిగింది. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండమురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండమురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలం ఎంత ఉన్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన చెప్పడం జరిగింది. అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసబసగా సాగింది. జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్, ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు రంజిత్ బాషా, రాజకుమారి గనియా, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం సమస్యలపై చర్చించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు తమను అధికార సమావేశాలకు పిలవడం లేదని సభ దృష్టికి తీసుకుని వచ్చారు. దళిత సర్పంచ్ను అదోని ఎమ్మెల్యే పార్థసారథి అవమానించారని, వైసీపీ జెడ్పీటీసీగా అనగా ఎమ్మెల్యే పార్థసారథి స్పందించి ఆ ఘటనలో తన తప్పు లేదన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడారు. ముఖ్యంగా మనకి కర్నూలు జిల్లాలో వర్షపాతము మనకి యాన్యువల్ నార్మల్ సర్వసభ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 నందలి సెక్షన్ 187(1) కింద ఏర్పాటు ఇవన్నీ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కింది వరకు ఎంక్వైరీ చేసి అన్ని రిపోర్ట్లు కూడా ఈరోజు నేను సేకరించడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసీ కెనాల్ ఏదైతే బుక్ చేశారో అసెంబ్లీ మొదలవుతుందనగా నాకు రిప్లై వస్తుంది. ఏదైనా మీటింగ్కి నేను వస్తున్నానగా నాకు రిప్లై వస్తుంది. అంతేగాని ఇంతవరకు సంవత్సరం అవుతుంది. అసెంబ్లీలో దీని గురించి 3 సార్లు మాట్లాడినాను. ఇంతవరకు ఆ శిల్పా వెంచర్ ఎవరైతే వేశారో వాళ్ళ మీద ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. నేను ఇవన్నీ కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. తను కూడా వెంటనే స్పందించి నాకు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేయించమని కింద వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్ గా మా జిల్లా మంత్రులు రాలేదు, కానీ మంత్రి గారు ఉన్నారు కాబట్టి కలెక్టర్ కూడా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఇది ఏదైతే వెంచర్ ఉందో సీఎం ఆఫీస్ నుంచి టేక్ సివియర్ యాక్షన్. అంటే ఎటువంటి వాళ్ళ మీద, కేవలం వెంచర్ వేసే వాళ్ళ మీద కాదు, స్పెక్టేటర్స్ గా ఉండిపోయిన వాళ్ళు, అంటే అధికారులు ఎవరైతే చూస్తూ ఉండిపోయి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం, దీన్ని అడ్డుకోలేదు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఎస్సీ గారు రాలేదా? ఎస్సీ గారు మీకు బాగా తెలుసు, మీరు గత ప్రభుత్వంలో ఈగా పనిచేస్తున్నారు కదా, మీకు చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు వన్ ఆఫ్ ద స్పెక్టేటర్, కరెక్టే కదండి. ఈరోజు అసలు యాక్చువల్ ఈ సబ్జెక్ట్ కోసమే వచ్చినాను. మీరు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, వీళ్ళ మీద కేసులు పెడుతున్నారా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఏమవుతున్నట్టన్నా వీళ్ళు డిపార్ట్మెంట్ మేము ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఒక రిప్లై వచ్చింది, ఏమని డెమాలిష్ చేసేసేయండి. డెమాలిష్ చేయడం వల్ల అక్కడ ఎవరైతే అమాయకంగా శిల్పా వెంచర్ ఏదో చాలా గొప్ప వెంచర్ అని చెప్పి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళని డెమాలిష్ చేయమని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. దానికి చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? వెంటబడి డెమాలిష్ ఏం చెప్పేసినట్టు అవుతుంది. మేము అడిగేది ఏంటంటే దే హావ్ టు పే కాంపెన్సేషన్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగా కూడా ఎవరైతే ఈ విధంగా వెంచర్ వేసి ఇచ్చేసారో వాళ్ళు కాంపెన్సేషన్ కట్టించమని చెప్పి సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అండి. అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి అధికారస్తులకి కింద అధికారస్తులకి ఏం జరుగుతుంది టాప్ 10,000 జనాలు ఉన్నారు మా మండలంలో. ఒక గ్రామంలో ఒకటే, ఆ గ్రామంకి సార్ ఓవరాల్ సేవలు. కానీ ప్రధాన సమస్య గత స్టాండింగ్ కమిటీ నుంచి చెప్తున్నాం, గత సంవత్సరం నుంచి డాక్టర్స్ చాలా ఇబ్బంది అవుతారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ అప్పుడు కాబట్టి అక్కడ పనిచేసే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వర్కర్స్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి, తర్వాత సోలార్ ఇటువంటి చోట్ల పనిచేసే కార్మికులంతా నైట్ టైం తాగి వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న కూడా
కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ హాస్పిటల్లోనే చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే నైట్ టైం కూడా క్లినిక్స్ డాక్టర్స్ వాళ్ళ భాష వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళ భాష వాళ్ళకి అర్థం కాక చాలాసార్లు కొట్లాడి పోలీస్ స్టేషన్ పోయినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని ఇంతవరకు సిబ్బంది అంటే పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించలేదు. అలాగే మిషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే హాస్పిటల్లో ఈసీజీ ఉంది, స్కానింగ్ లేదు. కేవలం స్కానింగ్ మెషిన్ అది మొత్తంలో కన్నులు పంపించడం జరుగుతుంది పేషెంట్. మరి అదొక్క పరికరాన్ని సభకు నమస్కారం అండి. నేను డీసీ పూర్వకంలో మీరు చెప్పినట్టు చాలా మంది నైట్ టైం డ్రింక్ చేసి వస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవుట్ పోస్ట్ పెట్టమని మేము ప్రపోజల్ పెట్టాము. మరి ఎందుకు పంపించారా? ఎవరు పంపించారు మీకు? హెచ్డిఎస్ కంపెనీ ద్వారా మేము యువత లవ్ అఫైర్స్ మానుకోవాలని, కావాలంటే కోట్లాడి పెళ్లి చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సూచించారు. సత్య హరిశ్చంద్రుడి ప్రాణాల కోసం భార్య ఏముడితో కోట్లాడింది. ఇప్పుడు భార్యల భర్తల ప్రాణాలు తీస్తున్నారు. భార్య భర్తలు కలిసినప్పుడే సంసారం బాగుంటుంది. భార్యలే భర్తలకు స్కెచ్ వేయడం నేనెప్పుడూ చూడలేదు. తల్లులే భర్తలు చంపేస్తుంటే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆ 18th సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా నంబర్ 1 సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని, మహిళలకు ఉండే గౌరవం వాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండే గౌరవం ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి, భార్యాభర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రులకే చంపేస్తే, తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది. ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి. మీ లవ్ అఫేర్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకొని, ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత భర్తను ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యేదో పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు. దీని మీద నేను ఏది లేవు. ఇదైతే మన ఏది హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బంద్ కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా. అన్నిటికంటే మించింది ఏంటంటే ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి. పత్తికొండ నియోజకవర్గ అధ్యక్షులు చక్కరాళ్ల మునినాయుడు బీటీ పవన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సూపర్ 6 ఎన్నికల హామీలలో భాగంగా స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో వేయడం జరిగిందని, రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని, అందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్ కుమార్ చిత్రపటానికి కృతజ్ఞతగా లబ్ధిదారులు అయిన విద్యార్థులతో 4 స్తంభాల మండపం దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వినయ్, శరత్, రవీంద్ర, రామాంజీ, సోము తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేదంటున్న బీఆర్ఎస్ నాయకులు. పెద్ద ఎత్తున పోలీసుల రాకతో వారితో వాగ్వాదంకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లీగల్ సెల్ ఎలాంటి నోటీస్ లేకుండా ప్రతిపక్ష పార్టీల కార్యాలయంకు సెర్చ్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారంటూ పోలీసులను నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం. మెట్టుపల్లి నుంచి ధర్మపురి వెళ్తుండగా మంత్రి కారును ఢీకొట్టిన మరో కారు, ఊడిపోయిన మంత్రి కారు టైర్. ఏం పోలేదు సార్, వీలు ఊసిపోయింది సార్ కింద ఫ్రంట్ వీలు. బండి పక్కకు తీసుకున్నా సార్ సైడ్. పిన్ కూడా ఛార్జింగ్ పెట్టగా అది రామస్వామి సార్, రామస్వామి ఉన్నాడు సార్, బిఎస్లో తీసింది సార్ ఆయన దగ్గర. బండి బేరింగ్స్, బ్రేక్స్ కూడా మన బ్రేక్సే ఉంటాయి, కేవలం బాడీ మాత్రమే బీపీ. ఎంత ఉన్నది తెలుసా, నేను టోల్ చేస్తుంటే సేమ్ అయితే ఆ బేరింగ్ మీద దాని మీదనే అది వెయిట్ ఉంటుంది, ఆ బీపీ వెయిట్ అది. ఒక 5 minutes నేనే బ్లాంక్ అయిపోయాను. బాడీకి ఏం కాలేదు, బాడీకి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు స్థాపించి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్లను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజలు ఆమోదం తెలిపినరు. 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లి ఈరోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాల అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇది తాత్కాలికమే. ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చట్ట సభలలోనే కాదు, న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.